ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ప్రభుత్వం పనితీరు నెంబర్ 1 అండి. ఒక మాటలో చెప్పాలంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఏమంటే మీ నాన్నగారు ఉన్నారంటే గౌరవంగా ఉందా, ఏమైనా అమ్మ మొగుడు ఉన్నాడంటే గౌరవంగా ఉందా, ముందుది ఈ గవర్నమెంట్. అది కొంతమంది అంటున్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయని చెప్పి. అన్నీ ఎక్కంగానే ఇప్పుడు మన ఇంట్లోనే సర్దుకోవాలంటే అవ్వదు, ఎక్కంగానే అయిపోద్దా? ఇస్తారు, లేట్గా ఇస్తారు, ఏమవుద్ది? సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే అక్కడ అది మనుషుల్లో ఉండాలండి ఆలోచన. ఆయన మాట్లాడింది రాగానే మనుషులందరూ తెలుసు, వాళ్ళకు ఉండాలి. దీంట్లో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారు ఉన్నారా అనేదానికనే మీ అబ్బ ఉన్నాడు అనేదానికి తేడా ఉందిగా, అంత తేడా ఉంది ఇద్దరికి. పోలీసు వారిని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తున్నందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పోలీసులు ఏం చేస్తారండి? ఇప్పుడు నీ మీదకి 10 మంది తోసుకొస్తారు, ఏం చేస్తారు? పోలీసులు మీ మీద 10 మంది తోసుకొస్తారండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంటే కూటమి ప్రభుత్వం వీరిని అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారు. ఏం లేదు, అవన్నీ ఒట్టి మాటలు, పనికి మాలిన మాటలు, అనవసరమైన మ్యాటరు అది. ఆ ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం అదే ఎల్లకాలం కాదు, ఇంకోసారి ఆయన ఈ సినిమా కూడా లేదు. అది మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 స్థానాలు కానీ 39 స్థానాలు వైసీపీ కైవసం చేస్తున్నారు అంటూ ఉంటారు. అవన్నీ మామూలే. ఇక ముందైతే అసలు సినిమా లేదు, అది 100% రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్కి డిపాజిట్లు కూడా రావు, టీడీపీకి ఒక సీట్కి పరిమితం చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లకి 11 సీట్లు కూడా ఉండవు. అది ఇది మీరు కరెక్ట్గా రిలే చేయండి, ఏం పర్వాలా.